హలో మిత్రులారా, పంచతంత్ర కథలు, మిత్రభేదం, సింహం మరియు ఎద్దు కథ. ఒక అందమైన అడవిలో పింగాలిక అనే సింహం తన రాజ్యాన్ని నడిపేది. తన రాజ్యంలో కరటక మరియు దమనక అనే 2 నక్కలు మరియు ఇతర జంతువులు కూడా ఉండేవి. ఒకరోజు అడవిలో సంజీవక అనే బలమైన ఎద్దు నది తీరంలో గడ్డి తింటూ గాయపడి నదిలో చిక్కుకొని అరవసాగింది. ఆ అరుపులు విన్న పింగాలిక అనే సింహం ఒక్కసారిగా ఆ నది వైపు పరిగెత్తి సంజీవకపై దాడి చేయాలని అనుకుంది. కానీ సంజీవక ప్రాధేయపడింది. అప్పుడు పింగాలిక గాయంతో ఉన్న సంజీవకకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. పింగాలికకు మరియు సంజీవలకు మధ్య క్రమంగా మంచి స్నేహం ఏర్పడింది. పింగాలిక తన రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎక్కువ సమయం సంజీవకతో గడిపేది. కరటక మరియు దమనక అనే నక్కలకు సింహం మరియు ఎద్దుల మధ్య ఇష్టం మరియు స్నేహం పెరగడంతో అసూయతో వారి స్నేహం పాడు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ 2 నక్కలు పింగాలికతో, సంజీవక నీ మంచితనాన్ని ఆసరగా తీసుకొని నీ రాజ్యాన్ని లాగేసుకుందామని అనుకుంటున్నాడు. అదేవిధంగా సంజీవకతో, పింగాలిక నిన్ను చంపి తినాలని నీతో స్నేహం చేస్తున్నాడు అని తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. క్రమంగా పింగాలిక సంజీవకల మధ్య నమ్మకం కోల్పోవడం మొదలైంది. నక్కల మాటల ప్రభావం వల్ల పింగాలిక మరియు సంజీవకల మధ్య ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగింది. కరటక మరియు దమనకల తప్పుడు మాటల ద్వారా వారి మధ్య తగువ ఇంకా పెరిగింది. ఇప్పుడు వాళ్ళ మధ్య స్నేహం లేకపోవడంతో తీవ్ర యుద్ధం జరిగి చివరికి పింగాలిక విజయవంతుడయ్యాడు. ఈ సంఘర్షణలో సంజీవక చనిపోయింది. ఈ కథ మనకు నమ్మకం, అసూయ మరియు వ్యక్తుల మాటల ప్రభావం గురించి తెలియజేస్తుంది. స్నేహం విలువను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. స్నేహం నమ్మకంతో నిలుస్తుంది, అనుమానంతో విరుగుతుంది.